Hi to all Andy. Very good morning. I am Renuka. All of you, how are you Andy? I am fine. I am good. రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మీ వ్యక్తి మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు, అందుకు కారణం ఏమిటి, ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా చూడండి. మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి. నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను. ఇలా షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు. ఎనర్జీ ఎలా వస్తే మీకు అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి. పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. వన్ 2 3 4 5 6 7 8 9 10. ఫస్ట్ వన్ ఏమో 8 ఆఫ్ పెంటికల్ వచ్చిందండి. సెకండ్ వన్ సన్ కార్డ్ వచ్చింది. థర్డ్దేమో క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది. ఫోర్త్దేమో ద హెరోఫెంట్ వచ్చింది. ఫిఫ్త్దేమో ఏస్ ఆఫ్ పెంటికల్ రావడం అయితే జరిగింది. సిక్స్త్ వన్ 9 ఆఫ్ పెంటికల్ ఎనర్జీ. సెవెంత్ వన్ ఏమో 3 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అయితే వచ్చిందండి. ఎయిత్దేమో 7 ఆఫ్ పెంటికల్ ఎనర్జీ. నైన్త్దేమో 4 ఆఫ్ కప్స్. 10థ్దేమో 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చింది. మీ వ్యక్తి మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు అని అంటే, తనకి ఒక డబ్బు అయితే చాలా అవసరం, అత్యవసరం అనేదిగా మారిపోయిందనమాట. తను చాలా అప్పులు అనేటివి చేయడం అయితే జరిగిందండి మీ వ్యక్తి. అందువల్ల తను తీసుకొచ్చిన అంటే ఇతరుల నుంచి ఇట్లా అప్పులు తీసుకోవడం ఉంటుంది కదా, అలా తీసిన వాళ్ళ దగ్గర తీర్చలేక, అంటే సమయానికి వాళ్ళకి ఇవ్వలేకపోవడం, వారి నుంచి ఈ పర్సన్కి అది ప్రెషర్స్ అనేటివి ఎక్కువ అవ్వడం, అందువల్ల ఈ వ్యక్తి మిమ్మల్ని అయితే పట్టించుకోవడం లేదండి. ఇప్పుడు తనకి ఆప్షన్ అయితే మీరా కెరీరా అంటే తన కెరీర్కే ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు. ఎందుకు అనంటే వాళ్ళ దగ్గర తను పరువు అనేది పొడగొట్టుకోవడం అయితే జరిగింది. అందువల్ల ఈ వ్యక్తి తన యొక్క మనీ పైననే ఫోకస్ అనేది ఉంది. కానీ మీతోటి మీ లైఫ్లోకి రావాలని, మళ్ళీ మీతోటి కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని మనసులో ఉన్న, కానీ మళ్ళీ మీతోటి అయితే వ్యక్తం అయితే చేయలేని సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయండి. డబ్బు పరంగా ఒంటరిగా కష్టపడుతూ ఉన్నాడు విపరీతంగా, మామూలుగా కాదు. ఎప్పుడు 24/7 తను ఎప్పుడు తింటున్నాడా, ఎప్పుడు పడుకుంటున్నాడా మీ వ్యక్తికే తెలియదు. ఎప్పుడు కూడా వర్క్ అయితే చేస్తున్నాడు. తనకి మనీ పరమైన ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సన్ కార్డ్ వచ్చింది. నాకంటూ మంచి రోజులు రావా, నేను ఇలాంటి లైఫే లీడ్ చేయాలా అని ఆ వ్యక్తి అయితే చాలా ఫీల్ అవుతున్నారు. బట్ ఆ వ్యక్తికి అయితే మంచి రోజులు అయితే వస్తాయి. క్వీన్ ఆఫ్ పెంటికల్, మీరు కూడా తన కోసం ఎదురు చూస్తున్నారు. మీరు మీ వ్యక్తి కలవరేమో అని అయితే మీరు ఇద్దరు కూడా అనుకుంటూ ఉన్నారండి. కానీ మిమ్మల్ని ఆ యూనివర్సే కలుపుతుంది. ఆ సిచ్యువేషన్స్ కూడా మీకు అయితే రాబోతూ ఉన్నాయి. మీరు వేడుకుంటూ ఉన్నారు, మీ పర్సన్ కూడా వేడుకుంటూ ఉన్నారండి. ఇద్దరు కూడా తనైతే ఎక్కడో డబ్బు ఇన్వెస్ట్ అయితే చేశారు, అది లాస్ కావడం అయితే జరిగింది. ఈ వ్యక్తి మధ్యలో కూడా పడడం అయితే జరిగిందండి కొందరికి. అంటే మధ్యవర్తిత్వం అనేది చేస్తారు కదా, అలా చేయడం వల్ల కూడా ఈ పర్సను, అంటే ఇప్పుడు అప్పు ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇద్దరు బాగానే ఉంటారు. మధ్యలో మధ్యవర్తిత్వం చేయడం వల్ల కూడా వాళ్ళు ఎగ్గొడితే వీళ్ళు కట్టాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుందండి. ఇప్పుడు మీ యొక్క వ్యక్తి పరిస్థితి అదే. అందువల్ల చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. అది మీకు త్వరలో కూడా ఆ సిచ్యువేషన్ అనేది ఎండ్ అవుతుంది.
అవుతుంది. ఆల్రెడీ డబ్బు కోసం కష్టపడుతూ ఉన్నారు. మ్యాక్సిమం 60% అయితే వచ్చేసిందండి. ఇంకా ఒక 40% అనేది ఉంది. అది కూడా త్వరలో మీ పర్సన్ అయితే కంప్లీట్ అయితే చేయబోతూ ఉన్నారు. మళ్ళీ మిమ్మల్ని అయితే మీ వ్యక్తి రీచ్ అయితే కాబోతూ ఉన్నారు. మీ మధ్యలో మీరు కూడా ఇప్పటివరకు తననైతే అర్థం చేసుకొని ఉన్నారు. మా వ్యక్తి ఇలా ఎందుకు చేస్తూ ఉన్నారనేసి మీ యొక్క ఓపికనే మీ పర్సన్ని మళ్ళీ మీ దాకా చేర్చడం అయితే జరుగుతుంది. మీకు కోపము, విసుగు అనేటివి వచ్చినా కూడా మీ ఫీలింగ్స్ అన్నీ మీ లోపలే దాచిపెట్టుకొని ఉన్నారు. అంటే మీరు ఇతరులకి చెప్పకుండా కూడా తను ఏం చేసినా మీరైతే భరించడం అయితే జరిగిందండి. ఇవన్నీ మీ యొక్క ఓపిక అనేది కూడా మీకైతే కలిసి రావడం అయితే జరిగింది. మీ పర్సన్ తోటి మళ్ళీ మీకు రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీ యొక్క మదర్లీ నేచర్ అనేది తనకి కూడా అర్థమవుతుంది. రెండు అది క్వీన్ ఆఫ్ పెంటికల్ వచ్చింది, 9 ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అయితే వచ్చిందండి. మీ యొక్క మంచితనం అనేది వారికి కూడా అర్థమవుతుంది. బట్ ఇప్పుడు ఇప్పటికిప్పుడు వాళ్ళు మీ దగ్గరికి రాలేని సిచ్యువేషన్లో ఆ వ్యక్తి అయితే ఉన్నారు. ఆ వ్యక్తిని చాలా సిచ్యువేషన్స్ అనేటివి కూడా బ్యాక్ స్టెప్ వేసేలాగా చేస్తూ ఉన్నాయన్నమాట. వీటన్నిటిని కూడా తనైతే తట్టుకొని మీ వ్యక్తి అయితే నిలబడుతూ ఉన్నారు. మీ లైఫ్లోకి ఆ వ్యక్తి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఎక్కువగా పాజిటివిటీ అయితే చూపిస్తూ ఉంది. మీ లైఫ్లో ఉన్న నెగిటివిటీ కూడా పూర్తిగా ఎండ్ అయితే అవుతుంది. మీ పర్సన్కి మీకైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ఏర్పడి ఎగ్జాక్ట్లీగా 4 ఇయర్స్ అయితే అవుతుందండి. 4 ఇయర్స్ నుంచి మీరు ఒక దగ్గర తనొక దగ్గర అయితే ఉంటూ ఉన్నారు. మీరు వేడుకుంటూ ఉన్నారు. మీరు సింగిల్ పేరెంట్ అయినా మీ పిల్లలు కూడా ఇబ్బందులు పడాల్సి అయితే వస్తూ ఉంది. తన యొక్క బిహేవియర్ వల్ల. అంటే తను ఎలా ఫీల్ అవుతూ ఉన్నాడంటే, నేను చేయని తప్పుకు నేను అది నిందలు వేసి మనీ అనేది పెనాల్టీ అనేది అది చెల్లించాల్సి వస్తుంది అని ఆ వ్యక్తి ఫీల్ అవుతున్నారు. నా పర్సనల్ లైఫ్ అనేది మిస్ అయ్యిందని మీరు కూడా ఫీల్ అవుతున్నారు. ఎవరో చేసిన దానికి మేము బలైపోయాము అనేలాగా మీరు కూడా ఫీల్ కావడం అయితే జరుగుతుందండి. మీ లైఫ్లో ప్రశాంతత అయితే లేదు. ఎప్పుడు కూడా గందరగోళం, చికాకులతోటే ఉంటూ ఉన్నారు. మీకు ఎప్పుడు సిచ్యువేషన్స్ ఎండ్ అవుతాయా అని మీరైతే ఎదురు చూస్తూ ఉన్నారండి. మాకు అసలు మంచి రోజులు అనేటివి వస్తాయా, రావా, మాకున్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయా, కావా అని మీరు దేవుడిని అయితే వేడుకుంటూ ఉన్నారు. మీరు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. మీకు కూడా డబ్బు అనేది అన్ని వేళలా అంటే మీరు ఇప్పుడు సింగిల్ హ్యాండ్ పర్సన్ కాబట్టి మీకు ఏదన్నా కొనాలన్నా, ఎక్కడైనా ఏదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా మీకు కూడా ప్రాబ్లమే అవుతుంది. మీ వ్యక్తి మీ లైఫ్లో లేకపోవడం వల్ల ఎవరి నుంచి అన్నా తీసుకుందామన్నా మీరు ఇప్పటికే మీకు చాలా ఉన్నాయని వాళ్ళు ఏమంటారో అన్న ఆ ఫీల్ తోటి కూడా మీరైతే బ్యాక్ స్టెప్ వేయడం అయితే జరుగుతుంది. మీకు ఎలా అంటే మీకు కొన్ని ఆపర్చునిటీస్ కూడా, బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా రావడం అయితే జరుగుతుంది. అలా వచ్చినా మీరు వాటన్నిటిని కూడా రిజెక్ట్ అనేది చేస్తూ ఉన్నారండి. ఎందుకు అనంటే ఇప్పటికే మీరు దెబ్బతిని ఉన్నారు. ఇలా చేయడం వల్ల ఇంకేం జరుగుతాయో, ఏం చూడాల్సి వస్తాయో, ఇప్పటివరకే నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేటివి చూసాము అని మీరైతే బ్యాక్ స్టెప్ అయితే వేస్తూ ఉన్నారండి. ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో అని మీరు తెగ హైరాన్ అయితే పడిపోతూ ఉన్నారు. మీకు ఇప్పుడు డబ్బు అనేది అయితే అత్యవసరం అండి, చాలా ఇంపార్టెంట్. మీకు సోర్సెస్ అనేటివి కూడా పెద్దగా ఏమైతే కనబడడం లేదు. అవి ఉన్నా మీరు గమనించడం లేదు. అంటే మీకు టాలెంట్ లేదు అని మీరు అనుకుంటూ ఉన్నారు. అవి మీకు ఏం చేయాలో ఒక దిక్కు తోచని స్థితిలో మీరైతే ఉన్నారు. అలాంటి స్థితిలోనే మీ పర్సన్ కూడా ఉన్నారు. ఈ గొడవల వల్ల మీకు చిన్నగా ఆర్గ్యుమెంట్లు జరిగేసి మీ పర్సన్ నుండి మీరు మూవ్ అని వెళ్ళిపోవాల్సి వచ్చి ఈ సెపరేషన్, బ్లాకేజెస్ ఇవన్నీ కూడా ఏర్పడడం అయితే జరిగింది. ఇద్దరు కూడా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. దేవుడిని అయితే వేడుకుంటూ ఉన్నారండి, మాకు ఎండ్ అవుతుందా కాదా, మేము అసలు బాగుంటామా ఫ్యూచర్లో, మాకంటూ కొత్త లైఫ్ అనేది చూస్తామా, మీకంటూ కూడా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉంటాయి కదా, మాకంటూ ఫ్యామిలీ, హౌస్, కిడ్స్, మేము అన్నిటితోటి మేము బాగుంటామండి, సఫిషియెంట్ మనీతోటి అని మీ లైఫ్ని మీరైతే పాజిటివ్గా మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మీరు అనుకుంటూ ఉన్నారు, ఎవరు చేసిందనుకో మేమెవరమో కూడా బలైపోవడం అయితే జరిగిందని. ఈ వేళలో కూడా మీరైతే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి. లాస్ట్ సిచ్యువేషన్స్ అయితే చూస్తూ ఉన్నారు. వీటిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టి మీ హెల్త్ పైన కూడా మీరు కాన్సన్ట్రేషన్ అనేది అయితే చేయడం లేదు. మీరు సిక్ అయిపోయి ఉన్నారు. అంటే ఒక పేషెంట్ లాగా మీకు 24/7 ఆ టాపిక్సే రన్ అవుతున్నాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ స్పేస్లో కూడా
మీ పర్సన్కి ఇంకేమైనా బ్యాడ్ అడిక్షన్స్ అనేటివి వచ్చాయా, మీకు ఉంది అలాంటి థాట్, మీ పర్సన్కి కూడా ఉందండి. మీ ఇద్దరికి కూడా ఒకరిపైన ఒకరికి డౌట్ అనేది ఉంది. తను ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారా అని మీరు థింక్ చేస్తూ ఉన్నారు, మీరేదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారా అని ఆ పర్సన్ కూడా థింక్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా ఆలోచించుకోవడం వల్ల మీ లైఫ్ అయితే ముందుకైతే వెళ్ళడం లేదు. ఇద్దరు కూడా ఈక్వల్గా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ మీ ఇద్దరికైతే మీ రిలేషన్ అనేది మీకు తెలియకుండానే ఈ లైఫ్ అనేది కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయండి. మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఊబిలో అయితే ఇరుక్కపోయారో అదే ఊబిలో నుంచి అకస్మాత్తుగా తెలియకుండా మీకు తెలియకుండానే బయటపడిపోవడం, మళ్ళీ మీ పర్సన్ని మీరు రీచ్ కావడం, కొత్త లైఫ్ అనేది చూడడం, మీ మధ్యలో ఉన్న అనుమానాలు కూడా ఎలా వచ్చాయో అలాగా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఎంతమంది థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయినా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. మళ్ళీ మీరు పిల్ల పాపలతో అయితే కలిసి ఉండే సిచ్యువేషన్ అయితే వస్తుందండి. మీరు అనుకుంటారు కదా, మేము ఇక చూస్తామా, ఇక మాకు మంచి రోజులు ఎక్కడివి, ఇలాగే ట్రావెల్ చేయాల్సి వస్తుంది, ఇప్పటికే ఇన్ని ఇయర్స్ అవుతుంది, అసలు దేవుడే లేడు, మాకుంటే ఎన్ని కష్టాలు ఎందుకు వస్తాయి అని అనుకుంటూ ఉంటారు కదా. భరించే వాళ్ళకే బాధలు వస్తాయండి. మీకు కూడా అంత స్టెమినా అనేది ఉందా లేదా అని కూడా యూనివర్స్ అయితే మిమ్మల్ని టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అవి ఫేస్ చేయగలిగిన వాళ్ళకే వస్తాయి. మీది చాలా ఒక ఐరన్ లాంటి హార్ట్ అండి. అందుకే మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ అనేటివి రావడం. ఇవన్నీ కూడా మంచి వాళ్ళకే వస్తాయండి, చెడ్డ వాళ్ళకి రావు. ఎందుకు అనంటే వాళ్ళు ఎప్పుడు కూడా ధనాన్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు, చెడు రూట్లకు వెళ్తారు, చెడు కర్మలు అనేది అనుభవిస్తారు. వాళ్ళు స్టార్టింగ్లో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి, కానీ ఎండింగ్లో చాలా కష్టపడుతూ ఉంటారు. మంచి వాళ్ళేమో స్టార్టింగ్లో చాలా కష్టాలు అయితే ఫేస్ చేస్తూ ఉంటారు, ఎండింగ్లో హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంటారు. ఇది 100% అయితే జరుగుతుందండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఇద్దరికి కూడా ప్రేమ ఉంది, ఇద్దరు కూడా దాచిపెట్టుకొని ఉంటున్నారు. ఇద్దరు కూడా డైలీ వాట్సాప్ ఆన్ చేసుకొని చూడడము, అన్సీన్ ఎప్పుడు కనబడుతుందా అని, లేదంటే బ్లాక్ లిస్ట్లో పెట్టిన కాల్ వస్తుందా అని చూడడము, లేదంటే మీ పర్సన్ మీకు కొంచెం అవైలబుల్గా ఉంటే తనని మీరు చూడడం, మీరు తనని చూడడం, ఇలా కూడా జరుగుతూ ఉన్నాయి. లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవారేమో స్పై చేసుకుంటూ ఉన్నారండి. మా సిచ్యువేషన్స్లో మార్పు అనేది వస్తుందా రాదా అని ఇదే థాట్ మీకు మీ మైండ్లో. ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి. చాలా లెటర్స్ అయితే వచ్చాయండి. ఎస్ లెటర్, యూ లెటర్, పీ లెటర్, ఓ లెటర్, సి లెటర్, జీ లెటర్, ఎన్ లెటర్, ఐ లెటర్, హెచ్ లెటర్, క్యూ లెటర్, వై లెటర్, ఎక్స్ లెటర్, ఎన్ లెటర్, జే లెటర్, కే లెటర్, డి లెటర్, ఏ లెటర్, ఎం లెటర్, డబ్ల్యూ లెటర్, టీ లెటర్. రాశుల పరంగా చూసినట్లయితే వృషభ రాశి అండి, మిథున రాశి, కర్కాటక రాశి, తులారాశి, మీనరాశి, కుంభరాశి, మేషరాశి ఇవి రావడం అయితే జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ వైజ్గా చూసినట్లయితే 22/4/25 1 అండి, 15/11/24/26 30/17/7 ఇవి రావడం అయితే జరిగింది. మీ పర్సన్ నుంచి మీకు ఏదైనా ప్రపోజల్ వస్తే ఎప్పటి వరకు వస్తుంది చూద్దాం. ఎలాంటి వ్యక్తిలోనైనా మార్పు అనేది వస్తుందండి. 100% మీరు పాజిటివ్ థింకింగ్ తోటి అయితే ఉండండి. మీ సిచ్యువేషన్స్ కూడా చేంజ్ కావడం అయితే జరుగుతుందండి. 4 వీక్స్ అండి, జూన్ మే అండి, డిసెంబర్ 1 వీక్. కొందరికి 1 వీక్లో, కొందరికి ఏమేమి వచ్చాయండి 4 వీక్స్ కొందరికి వచ్చాయి,
1 వీక్ కొందరికి వచ్చేసింది, జూను, డిసెంబర్, మే ఇవి రావడం అయితే జరిగింది. తన నుంచి మీకు ఏదైనా ప్రపోజల్ కానీ మెసేజెస్, కాల్స్, ఏదైనా తన న్యూస్ తెలవడం అయితే జరుగుతుందండి. మీకు ఏంజిల్స్ ఏం గైడెన్స్ ఇస్తాయో కూడా చూద్దాము. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మీరు ఇతరులను అడిగైతే ప్రతిదానికి సమాధానాలు తెలుసుకోండి. మీ అవసరం ఉన్న వారికి హెల్ప్ అయితే చేయండి. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ అని వచ్చిందండి. మీరు మెడిటేషన్ చేయడం ద్వారా, మీకు పీస్ఫుల్గా ఉండి ఆలోచించడం ద్వారా ప్రతి సమస్యకి మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. పర్ఫెక్ట్ టైం వచ్చేదాకా ఆగండి అని యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. మీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మారేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. సక్సెస్, మీ లైఫ్లోకి 100% సక్సెస్ అనేది కూడా వస్తుంది. పీస్ఫుల్ రీసొల్యూషన్, ప్రశాంతంగా ఉండి ఆలోచించండి అని కూడా సమాధానాలు అయితే వస్తున్నాయి. కొన్ని అవుతాయా కావంటే కొన్ని పనులు అయితే మీకు ఇప్పుడు కావని వచ్చేసిందండి, నో అని వచ్చేసింది. దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. మీ లైఫ్ అనేది సంథింగ్ బెటర్గా అయితే 100% మారబోతుంది. రొమాన్స్, మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది కూడా రాబోతుందండి. ఇన్ ద నియర్ ఫ్యూచర్, రాబోయే రోజుల్లో కూడా మీ ఫ్యూచర్ అనేది అయితే కొత్తగా ఉంటుంది, మారుతాయండి సిచ్యువేషన్స్ అన్నీ కూడా. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ, మీకు ఇయర్లో అయితే మంచి జరుగుతుందని వచ్చేసాయండి. ట్రస్ట్, మీరు నమ్మండి. ట్రస్ట్ చేయడం వల్ల మీకు అంతే మంచి జరుగుతుందని యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది. పాయింట్స్ రెజనేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి, కానీ వాళ్ళు లీవ్ చేయండి. 30 to 40% ఉంటేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి. మీకు రెజనేట్ కాని పాయింట్స్ వేరే వాళ్ళకి రెజనేట్ కావడం అయితే జరుగుతుంది. పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.